హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు రవ్వతో రొటీన్గా ఉప్మానే కాకుండా ఇలా బోండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో సూజీ రవ్వ 2 కప్స్ యాడ్ చేశానండి. అంటే నేను మా ఇంట్లో క్వాంటిటీకి తగ్గట్టు నేను యాడ్ చేసుకున్నాను. మీరు క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోండి. దానికి తగ్గట్టు కొంచెమే అండి, ఒక 2 స్పూన్స్ మైదా పిండి సరిపోతుంది మీరు 1 కప్పే చేసుకుంటే కనుక. అండ్ పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ బ్యాటర్ కొంచెం థిక్గానే మిక్స్ చేసుకోవాలండి. బాగా లూజ్గా ఉండద్దు, బాగా థిక్గా ఉండద్దు. నేను ఇప్పుడు మిక్స్ చేసేదైతే 4 మెంబర్స్ కోసం అండి. సో మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఈ బ్యాటర్ని పక్కకు పెట్టాలండి. పక్కకు పెడితే ఏంటంటే మనకి బోండాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇమీడియట్గా చేసుకుంటే కనుక కొంచెం లోపల సరిగా కాలవండి. బాండీ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందామండి. అండ్ ఇందాక మిక్స్ చేసిన బ్యాటర్ ఉంది కదా, దాంట్లో మనము జీలకర్ర, కొద్దిగా టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, అండ్ చిన్నగా తరిగిన చిల్లీస్ అండి, అండ్ బాగా తరిగిన కరివేపాకు, ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని. అండ్ లాస్ట్లో కొంచెము కుకింగ్ సోడా అనేది యాడ్ చేయండి. కుకింగ్ సోడా అనేది యాడ్ చేస్తే కొంచెం రౌండ్గా ఉబ్బుతాయండి బోండాలు అనేవి. సో బ్యాటర్ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి అలాగా చూపిస్తున్న విధంగా మనము ఈ బోండాలు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది ఫస్ట్ హై హీట్లో పెట్టండి. వేసేటప్పుడు హై హీట్లో పెట్టి వేసిన తర్వాత మీడియం హీట్లోకి పెట్టేసి, సో ఎంత స్లోగా అవి ఫ్రై చేస్తే లోపల అంత సాఫ్ట్గా వస్తాయండి. లేకపోతే సరిగా కుక్ అవ్వండి. పైకి కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అనేది బ్యాటర్ అనేది సరిగా ఫ్రై అవ్వదన్నమాట. సో స్లోగానే కాల్చుకోండి. నేనైతే ఈ బ్యాటర్లో నార్మల్ పెరుగే వేసానండి. మీ దగ్గర కనుక పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగుతోటైతే అవి ఇంకా టేస్టీగా వస్తాయి అన్నమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికి అయినా కానీ, ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఎన్నో వీడియోస్ వస్తాయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా కూడా మెన్షన్ చేయండి. మీ దగ్గర ఇంకేమైనా రెసిపీస్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి ఆయిల్ లేకుండా మనము ఇవన్నీ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. మీరు ఇవి బోండాలు అనేవి ఏ చట్నీతోనైనా తినచ్చండి. మా ఇంట్లో అయితే టమాటో చట్నీ అవైలబుల్ ఉంది. సో మేము టమాటో చట్నీ యూజ్ చేసాము. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోండి. పల్లీ చట్నీతో అయినా బాగుంటుందండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పైకి క్రిస్పీగా ఉంటాయండి, లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో వీడియోస్ పెడుతూ ఉంటానండి. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్.